హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో బండి మీద అమ్మే ఎగ్ బజ్జీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈవినింగ్ టైం వేడివేడిగా ఈ ఎగ్ బజ్జీని ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఎగ్ బజ్జీ కోసం పిండిని కలుపుకోవాలి. దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. బజ్జీ అనేది కొంచెం క్రిస్పీగా రావాలి అనంటే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వేయటం లేదు, అచ్చం శనగపిండితోనే ఈ బజ్జీలు చేస్తున్నానండి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, చిటికెడంతా వంట సోడాని వేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లను వేసుకుంటూ పిండిని కొంచెం తిక్కగానే కలుపుకోవాలండి. ఇక్కడ మీకు కావాలి అనంటే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వామును కూడా వేసుకోవచ్చండి. పిండిని మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. ఎగ్గుకు బాగా కోట్ అవుతుంది. నేను తీసుకున్న ఈ బజ్జీ పిండి క్వాంటిటీకి వచ్చేసరికి 4 గుడ్లు అయితే సరిపోతాయండి. నేను ముందుగానే 4 ఎగ్స్ని తీసుకొని ఉడికించేసేసి పైన ఉన్న పెంకు మొత్తాన్ని కూడా తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఎగ్స్ పైన కొద్దిగా కారాన్ని చల్లుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టేసేసి ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసేసుకొని మనం ఎగ్స్ని రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న ఈ పిండిలో ఒక్కొక్క ఎగ్ని తీసుకొని పిండి మొత్తాన్ని కూడా బాగా కోట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎగస్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని కూడా ఇలా కిందకి తీసేసేసి పిండిని ఎగ్ అంతా కూడా ఈ పిండితో కోట్ అయ్యేటట్టు బాగా కోట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పిండి అనేది ఎగ్ అంతా సరిగ్గా కోట్ అవ్వకపోతే ఆయిల్ చిందుతుందండి. పిండి మొత్తాన్ని కూడా బాగా కోట్ చేసిన తర్వాత ఆయిల్లోకి వేయండి. కడాయికి పట్టినన్ని బజ్జీలను వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలండి. మీకు ఎన్ని బజ్జీలు అయితే కావాలో అన్నిటినీ ఇదే విధంగా వేసుకోండి. ఇప్పుడు ఈ బజ్జీలని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. బజ్జీల్లోకి స్టఫింగ్ని పెట్టుకోవడం కోసం బజ్జీలని ఈ విధంగా మధ్యకి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీరని, పైనుంచి కొంచెం కారాన్ని, కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఎగ్ బజ్జీని ఎలా చేయాలో చూసారు కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఎగ్ బజ్జీని నార్మల్గా అలా సర్వ్ చేసుకొని తినేదానికంటే కూడా ఇలా ఆనియన్స్తో స్టఫింగ్ పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం బుజ్జమ్మ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.